ఈరోజు మనం కరకరలాడే చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 kg రైస్ అలాగే 1 kg శనగపప్పుని పచ్చి శనగపప్పుని తీసుకోండి. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి, మీరు ఎంత మెజర్తో తీసుకున్నా. సో ఇప్పుడు వాటిని చక్కగా మెత్తగా ఈ విధంగా పిండి పట్టించుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా ఉండలు లేకుండా మొత్తం చిదుముకొని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాముని యాడ్ చేసుకోండి. వాము శనగపిండి మంచిగా మనకి డైజెషన్ అవ్వడానికి వాముని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది ఎక్కువ యాడ్ చేయక్కర్లేదండి, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వేడి నూనె మరిగే నూనె దీనిలో యాడ్ చేయాలండి. ఈ వేడి మరిగే నూనెని యాడ్ చేయడం వల్ల చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి పర్ఫెక్ట్గా. సో దీన్ని కొద్దిగా చల్లారాక కలపండి. సో ఇప్పుడు దీనిలోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ వేడి నీళ్ళతోనే కలపాలి. కొద్దిగా హాట్ వాటర్ని తీసుకొని ఈ విధంగా పిండిని మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పిండిని మీరు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మౌల్డ్స్ ఉంటాయి కదండి చక్రాలు తయారు చేసుకోవడానికి. సో మా దగ్గర అయితే గన్ మోడల్ మౌల్డ్ ఉందన్నమాట. దీంతో చాలా ఈజీగా అవుతుంది. అదైతే నార్మల్గా అయితే చక్రాల గిద్దలు అని అంటారు. సో అదేనమాట మౌల్డ్. సో ఇది తీసుకొని చక్కగా రౌండ్గా చేసుకొని దానిలోకి స్టఫ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఈ విధంగా మొత్తం చక్కగా ఫిల్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్ కూడా ఉంటాయండి దాంతో. ఇలాగా చాలా వెరైటీ షేప్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. మౌల్డ్తోనే ఇస్తారు మనకి. సో మేమైతే స్మాల్ హోల్స్ ఉన్నవి మౌల్డ్కి ఫిక్స్ చేసామన్నమాట. సో ఇప్పుడు దాన్ని చక్కగా ఆ మౌల్డ్లోకి ఫిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ మీద ఈ విధమైన షేప్తో మనం చక్రాలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 1 by 1 ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదండి చక్రాల షేప్ని, వాటిని దీనిలోకి 1 by 1 డ్రాప్ చేసుకోండి. ఈ విధంగా డ్రాప్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఈ విధంగా ఎల్లోయిష్గా కలర్ చేంజ్ అయ్యాక క్రిస్పీగా రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఆయిల్లోంచి బయటికి తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ని చక్రాలని ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇవి ఎంతో ఇష్టంగా తింటారని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వంటకాలని. సో మరికొన్ని వంటకాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సో చూస్తున్నారు కదా చక్రాలు అయితే రెడీ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ టంగ్ ఆన్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మేము చెప్పిన కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్ పిండి వంటకాలు కన్ఫామ్గా వస్తాయి. సో మరికొన్ని పిండి వంటకాల వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. అలాగే మా ఛానల్లో ఒకసారి విజిట్ చేసి చూసేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.